ఇక్కడ మనతో పాటు ఇక్కడ సునీత గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే ఎంగిలి పూల బతుకమ్మతోటి మొదలయ్యి సద్దుల బతుకమ్మతోటి మనకి కంప్లీట్ అవుతుంది కదా, ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అన్ని గ్రామాలలో మొదటి నుంచి కూడా నిజాం నవాబులు ఉన్నప్పటి నుంచి కూడా మన చరిత్రలో ఇప్పటికి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మహిళలందరూ ఒక చోట చేరి ఏ సామాజిక వర్గం అనే తేడాలు లేకుండా, తారతమ్యం లేకుండా, పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా అందరూ ఒక చోటికి చేరి పూలతో పేర్చుకున్న బతుకమ్మని మరి పూజిస్తూ ఆడుకునే పండుగ ఈ పండుగ. ముఖ్యంగా మహిళలకు చాలా సెంటిమెంట్ పండుగ అని చెప్పాలి. ఎందుకంటే తమ మాంగళ్యాన్ని కాపాడమని గౌరమ్మను పూజించుకునే పండుగ. గౌరమ్మ ఎక్కడ ఉంటారు? కైలాసగిరి మీద ఉంటారు. అందుకే ప్రకృతితో పూల్చిన పూలతోని కైలాసగిరిని మనం ఏర్పాటు చేసుకుని ఆ కైలాసగిరి మీద అమ్మవారిని కూర్చోబెట్టుకొని మరి పూజిస్తూ ఉంటాం. అమ్మ నన్ను సౌభాగ్యవతిగా ఉంచని పూజించే పండుగ. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఇష్టపడే పండుగ, ఇష్టంగా జరుపుకునే పండుగ. 9 రోజులు రకరకాల సద్దులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటూ అమ్మవారిని వేడుకుని మరి తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, సౌభాగ్యాలతో తులుతుడాలనే ఉద్దేశంతో అమ్మవారికి మనం వేడుకునే పండుగ ఈ పండుగ. ఈ పండుగ దినాన మరి మహిళలందరూ కూడా అమ్మగారింటికి వెళ్ళాలని ఆశపడతారు. అదేవిధంగా అత్తగారింట్లో ఉండిపోయినా సరే ఆడబిడ్డల్ని ఉడికిస్తూ, ఏడిపిస్తూ, ఆటలాడిస్తూ చేసుకునే పండుగ, గొప్పగా వైభవంగా చేసుకునే పండుగ. ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రీతిపాత్రమైన రెండు, ఒకటి చీరలు, నగలు. ఈ 9 రోజుల్లో అందరికీ ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరం పాటు ఇళ్లలోంచి బయటికి రాకపోయినా ఈ 9 రోజులు మాత్రం బాజాప్తా ఇంట్లలోంచి బయటకు వచ్చి మరి తమకున్న వైభవాన్ని 10 మందికి తెలిసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అత్తగారింట్లో ఆటుపోట్లు ఏమన్నా ఉంటే పాటల ద్వారా, పాట రూపకంగా అమ్మగారింటికి వెళ్ళినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఏమన్నా బాధాకరమైన సంఘటనలు ఉంటే, సంతోషకరమైన సంఘటనలు ఉన్నా కానీ పాట రూపకంగా బతుకమ్మ పండుగ రోజు అవన్నీ కూడా వెలిబుచ్చుతూ ఉంటారు. సో మన మనసులో ఉన్న మాటల్ని తెలియజేసే పండుగ కూడా ఒక విధంగా ఇదని చెప్పాలి. అండ్ ఒక చాలా ముఖ్యమైన విషయం మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఈ పూలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. తంగేడు పువ్వు కానీ, గునుక పువ్వు కానీ, ముత్యాల పువ్వు కానీ, ఈరోజు మనం వాడుకునే ఈ పూలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. వీటన్నిటికీ అంటే సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. భాద్రపద మాసం ముగిసి అశ్వయుజ మాసంలో అడుగుపెడుతున్న వేళ, అంటే వర్షాకాలంలో వచ్చిన నీళ్ళన్నీ చెర్లలో నిండుతూ ఉంటాయి. పూర్వమైతే బావులలో నీళ్ళే, చెర్లలో నీళ్ళే తాగేవాళ్ళు. ఇప్పుడు వాటర్ ఫిల్టర్లు వచ్చినాయి. కానీ ఆ నీళ్ళను శుద్ధి చేసే గుణం ఈ పూలకుంది. అందుకని ప్రత్యేకంగా ఈ కాలంలోనే ఈ పూలు దొరుకుతూ ఉంటాయి. ఈ పూలను తీసుకొచ్చి అశ్వయుజ మాసంలో అమావాస్య నాడు మొదలు పెడితే మరి 8 రోజుల పాటు, 9 రోజులు పండుగ అయినప్పటికీ 6వ రోజు బతుకమ్మ చేసుకోము. మిగతా అన్ని రోజులు బతుకమ్మ చేసుకొని నీళ్ళల్లో వదిలేస్తాం, నిమజ్జనం చేస్తాం. చేసినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా శుద్ధి జరిగేవి. అందుకోసమే పూర్వం ఏమి బాధ లేకుండా చెర్లలో నీళ్ళు, బావులలో నీళ్ళు తాగేవాళ్ళు. అంత ఔషధ గుణాలు ఉన్న పూలు ఈ పూలు. అందుకే ప్రత్యేకంగా ఈ పూలని బతుకమ్మకు మనం వినియోగించుకుంటూ ఉంటాం. ప్రపంచం ఎక్కడ కూడా జరుపుకొని పండుగ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ కూడా, ప్రవాస తెలంగాణ అందరికీ కూడా నేను బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.